కానీ చాలా శ్రద్ధగా వినండి. So I am going to tell two things about the Holy Spirit. నేను ఈరోజు రెండు విషయాలు పరిశుద్ధాత్మని గురించి It's a చెప్పాలనుకుంటున్నాను. very important, and if you focus you can understand. అవి చాలా ప్రాముఖ్యమైనవి. మీరు వాటిని కొంచెం శ్రద్ధ పెట్టినట్లయితే మీకు అర్థమవుతుంది. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. The first one is infilling of the Holy Spirit. మొదటి విషయం ఏంటిదంటే పరిశుద్ధాత్మ చేత నింపబడుట. So if you read 1 Corinthians chapter 12 verse 3, అయితే మీరు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, therefore I want you to know that no one is who is speaking by the Spirit of God says Jesus is crucified, cursed, and no one can say Jesus is a Lord except by the Holy Spirit. మీరు అన్యులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన 12:3, 1 Corinthians 12:3. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడవడును వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధాత్మ తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేస్తున్నాను. Yeah, here we can see without Holy Spirit of God no one can say Jesus is a Lord. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటిదంటే పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా యేసు ప్రభువు దేవుడని ఒప్పుకోలేరు. Amen. ఆమేన్. And if you see in the 1 John 4:12, అయితే 4:2, అయితే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 2 నుంచి 3 వచనాలు చూసినట్లయితే, so there is written some more clearly, అక్కడ ఇంకా క్లియర్గా మనకు రాయబడి ఉంది. this is how can you recognize the Spirit of God? Every spirit that acknowledges that Jesus Christ has come into the flesh is from God. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. ఆమేన్. So here we can see which spirit is accept Jesus is a God, that is the Spirit of God. అక్కడ రాయబడింది ఏంటిదంటే ఏ ఆత్మ యేసు ప్రభువు దేవుడని ఒప్పుకుంటుందో ఆ ఆత్మ దేవుని సంబంధమైనది. Praise the Lord. Praise the Lord. So by the both this reference, ఇక్కడ రెండు రిఫరెన్స్లు చూసినట్లయితే by the Spirit of God only somebody can accept Jesus Christ. కేవలం పరిశుద్ధాత్మ ద్వారానే ఎవరైనా యేసు ప్రభువు దేవుడని ఒప్పుకోగలరు. Yeah, without work of the Holy Spirit and without infilling of the Holy Spirit, no one can believe Jesus Christ as a savior in his life. పరిశుద్ధాత్మ లేకుండా, పరిశుద్ధాత్మ చేత నింపబడడం లేకుండా యేసు ప్రభువే దేవుడని ఒప్పుకోవడం అసాధ్యం. So by the Spirit of the Lord only we can say Jesus is a Lord. కేవలం పరిశుద్ధాత్మ ద్వారానే మనం యేసు ప్రభువు దేవుడని నమ్ముతున్నాం. So that's why we need the infilling of the Holy Spirit. కాబట్టి అందుకే మనకు దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడడం అనేది కావాలి. So what is the benefit by the infilling of the Holy Spirit? అయితే పరిశుద్ధాత్మ చేత నింపబడడం ద్వారా మనకున్న ఉపయోగాలు ఏంటివి? If you filled by the Holy Spirit, ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లయితే you have a rebirth. మీరు మరల పునరుత్థానము, మరల పునర్జన్మ ఉంటుంది, కొత్త జన్మ ఉంటుంది. According to Gospel of John chapter 3 and 3, అయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే, there is written unless you rebirth you cannot go to kingdom of God. అక్కడ రాయబడింది ఏంటిదంటే మీరు మరలా జన్మిస్తేనే గానీ మీరు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. So if you are infilled by the Spirit, then you can accept Jesus Christ. ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడితే అప్పుడు నువ్వు యేసు ప్రభు దేవుడని ఒప్పుకుంటావు. And if you infilled by the Holy Spirit, then you have a rebirth. ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడితే అప్పుడు నువ్వు మరలా జన్మిస్తావు. And if you infilled by the Holy Spirit, you have a salvation. నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడితే నీకు రక్షణ వస్తుంది. According to book of Acts chapter 16 verse 31, అయితే అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనంలో చూసినట్లయితే, if you believe Jesus is a Lord
then you and your family will be saved. నీవు యేసు ప్రభువు దేవుడని ఒప్పుకుంటే నీవు నీ కుటుంబము రక్షించబడుతుంది. So by the infilling of the Holy Spirit you have a salvation. అయితే పరిశుద్ధాత్మ చేత నింపబడడం ద్వారా నీకు రక్షణ ఉంది. And by the infilling of the Holy Spirit you have a fruit of Holy Spirit. నీకు పరిశుద్ధాత్మ చేత నింపబడడం ద్వారా నీలో ఆత్మ ఫలాలు ఉంటాయి. According to Galatians chapter 5 verse 22. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22లో రాయబడినట్లుగా By the infilling of the Holy Spirit only we can have the fruit of life. పరిశుద్ధాత్మ చేత నింపబడడం ద్వారానే మనకు ఆత్మ ఫలాలు అనేవి This is లభిస్తాయి. the individual fruits. అది ఇండివిజువల్ వ్యక్తిగతమైన ఫలాలు By given by the Holy Spirit individually. అయితే పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తిగతంగా ఇవ్వడం ద్వారా And by the infilling of the Holy Spirit you have a inspiration. అయితే పరిశుద్ధాత్మ చేత నింపబడడం ద్వారా నీకు ప్రేరేపణ ఉంటుంది. And we have a right leading. మీరు సరైన దారిలో నడిపింపు ఉంటుంది. Our cleansing will be there. మనకు పరిశుద్ధత ఉంటుంది. Praise the Lord. Amen. This all the blessings will be there by the infilling of the Holy Spirit. ఇవన్నీ ఆశీర్వాదాలు పరిశుద్ధాత్మ చేత నింపబడడం ద్వారా మనకు లభిస్తాయి. And when you infill by the Holy Spirit it may not know to anyone. అయితే మనం పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు కొన్నిసార్లు ఎవరికి తెలియకపోవచ్చు. But the Holy Spirit is started to work in you. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీలో పని చేయడం ప్రారంభించాడు. To have this all spiritual qualities in your personally. ఇవన్నీ ఆత్మీయమైన ఉపయోగాలు నీలో ఉంచడానికి In personally. నీ వ్యక్తిగత జీవితంలో ఇవన్నీ ఆశీర్వాదాలను ఇవ్వడానికి. Praise the Lord. Amen. So what I'm saying is by the infilling of the Holy Spirit you have a lot of spiritual blessing in personally. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే పరిశుద్ధాత్మ చేత నింపబడడం ద్వారా మనకు వ్యక్తిగతంగా చాలా ఉపయోగాలు ఉన్నాయి, చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. Praise the Lord.